దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు కూడా నా తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతా కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమంగాను మర్యాదగాను నీ నామమునకునైనా మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఓ ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ నాయనాథునాథుని, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలను ఓ నాయన బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడు ప్రభువా నాయన, మా జీవితాలు సరిచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మా ఆలోచనలు సరిచేయండి, తలంపులు సరిచేయండి, నడవడికి సరిచేయండి ప్రభువా. మేము నాయన కేవలము నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడలగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, నిశ్చయముగా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా నాయన, మాలో ఉన్న ప్రతి రోగములు, ప్రతి బలహీనతలు నీ వాక్యము ద్వారా నా తండ్రి ముట్టి తాకి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీకు వందనాలు ప్రభువా. సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని స్థిరపరచండి, మా ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించండి. అన్ని విషయాలన్నీ కృపణ దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనమందరం కూడా దేవుడి యొక్క సన్నిధిలో చేరి దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి, ఆయన నామమును మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రతి శోధనలోను, ప్రతి శ్రమలలోను, ప్రతి ఇరుకులు ఇబ్బందులలోను, ప్రతి బలహీనతలలో దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశము ఏమిటంటే
సింహాసనము అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం పేరు ఏమిటంటే సింహాసనము అంటే ఏమిటి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను వాక్యము మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వాక్యము గత 2018లో ఒక మెసేజ్ మనం అప్లోడ్ చేశాం. అది దేవుని స్తుతించుట అనేటువంటి వర్తమానం. ఆ వర్తమానం వింటూ ఉన్నప్పుడు ఆ వర్తమానంలో సింహాసనము అంటే దాని గురించి మాట్లాడాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది వింటున్నప్పుడు అసలు సింహాసనం అంటే ఏంటి అనే ఆలోచన నాకు కలిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం అంటే ఏంటి అసలు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ పరిశుద్ధ గ్రంథము ప్రియులారా గమనించండి, ప్రపంచాన్ని ఏలుతా ఉంది. ఈ రోజున మనకు తెలియదు ఆ విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం ఈ రోజున ప్రపంచాన్ని ఏలుతుంది. అంటే ప్రపంచాన్ని పరిశుద్ధ గ్రంథము ప్రపంచమును ఏలుతుందంటే అది ఏ విధంగా ఏలుతుందనంటే ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి మాట కూడా ఈ రోజున నెరవేర్పు జరుగుతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ప్రతి మాట ఈ రోజున అది నెరవేర్పు జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన ప్రతి మాట కూడా అది నెరవేర్పు జరుగుతుంది అని అంటే దాని అర్థం ఏమిటంటే ఈ ప్రపంచాన్ని పాలించేది, ఈ ప్రపంచాన్ని నడిపించేది పరిశుద్ధ గ్రంథమని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో ఒక మెసేజ్ వచ్చింది. ఏంటంటే దేవుని యొక్క గణితముతో దేవుడు ఉన్నాడా లేడని చెప్పి ఒక వ్యక్తి కనుక్కున్నాడు. ఒక సైంటిస్ట్ కనుక్కున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బిడహము భూమి మీద ఉన్నప్పుడే ఆయన ప్రసంగించాడు. ఏమని? దేవునికి ఒక గణితం ఉంది. అంటే గణితం అంటే లెక్కలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గణితం అంటే లెక్కలు. ఆ లెక్కల్లో మనం చూచినప్పుడు మనము దేవుని చూడగలము అని చెప్పి ఆయన ముద్రలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఒక సైంటిస్ట్ కూడా కనుక్కున్నాడు. దేవుని యొక్క గణితాన్ని, దేవుని యొక్క లెక్కలను మనం గమనిస్తే, ఆ లెక్కలను మనం పరిశీలన చేస్తే మనము దేవుని కనుగొనగలము అని చెప్పి ఆయన కూడా ఈ మధ్యకాలం ఈ వారంలోనే ఆ యొక్క క్లియర్ మెసేజ్ యూట్యూబ్లో వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చాలా మంది సైంటిస్టులు ఏం చేస్తా ఉంటారంటే దేవుడు ఉన్నాడని కొంతమంది నమ్ముతారు, కానీ కొంతమంది దేవుడు లేడని నమ్మేటువంటి సైంటిస్టులు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథములో లెక్కలున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ లెక్కలు పరిశుద్ధ గ్రంథంలో లేకపోతే ఈ రోజున ఈ ప్రపంచంలో లెక్కలనేవి దేవుడు భూమి మీదకి తీసుకుని రాడు అసలు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లెక్కలు ఉన్నాయి కాబట్టి, గణితం అనేది ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నారంటే గణిత శాస్త్రము అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ శాస్త్రము? గణిత శాస్త్రము. గణిత శాస్త్రం అంటే లెక్కలు, లెక్కల యొక్క శాస్త్రము, మ్యాథ్స్ అన్నమాట. కనుక ఈ రోజున లెక్కల మాస్టర్ తయారవుతున్నాడు, గణితము మాస్టర్ తయారవుతున్నాడు అంటే అసలైనటువంటి గణితం యొక్క మాస్టరు, లెక్కల మాస్టర్ ఎవరు? దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ లెక్కలు, ఆ గణితములు అనేది పరిశుద్ధ గ్రంథములో లేకపోతే అసలు లెక్కల మాస్టర్ అనేవాడు ఉండడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉంటాడా? ఉండడు. అంటే ఈ రోజున లెక్కలు మనం వేస్తున్నాం, గణితము నడిపిస్తుంది అని అంటే ఆ లెక్కలు, ఆ గణితం ఎక్కడున్నాయనంటే పరిశుద్ధ గ్రంథములోనే రాయబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఈరోజు చూడండి, సైన్స్ బయటకు వచ్చింది, టెక్నాలజీ. ఈరోజు సైన్స్ బయటకు వచ్చింది. మానవుడు ఇప్పుడు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? అంతరిక్షంలోకి ప్రయాణం చేస్తున్నాడు. ఆత్మీయ వధువు సంఘం కూడా అంతరిక్షంలోనే ఉన్నది ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేని బట్టి కనుక్కున్నాడు? పక్షిరాజు యొక్క జాడను బట్టి అంతరిక్షంలోకి మానవుడు మార్గాన్ని కనుక్కున్నాడు, ఏ విధంగా ప్రయాణం చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే అసలైనటువంటి సైన్స్ అనేది ఎక్కడుంది అని అంటే పరిశుద్ధ గ్రంథములోనే ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సైన్స్ బైబిల్లో లేకపోతే, పరిశుద్ధ గ్రంథములో లేకపోతే, ఈ రోజున ఈ నడుపుతున్నట్లు వాహనాలు గాని, లేకపోతే ఈ సైన్సిస్టులు గాని, లేకపోతే అంతరిక్షానికి మార్గాలు గాని, ఇవన్నీ కూడా కనుక్కునేవాళ్ళు కాదు. నాస్తికుడు ఏం చెప్తాడంటే, దేవుని నమ్మనటువంటి ఈ యొక్క సైన్సిస్ట్ ఏమంటాడంటే, నా జ్ఞానముతో నేను కనుక్కున్నాను, నా తెలివితేటలతో నేను కనుక్కున్నాను అని చెప్పి ఆయన అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుని నమ్మేటువంటి సైన్సిస్టులు ఏమంటారంటే, ఇది ముందు పరిశుద్ధ గ్రంథములోనే రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో లేకపోతే దీనిని మేము కనుక్కునే వాళ్ళం కామని చెప్పి కొంతమంది సైన్సిస్టులు సాక్ష్యం ఇస్తా ఉన్నారు ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈరోజు ప్రజలకి తెలియకుండా ఉండొచ్చు, మేం పరిపాలన చేస్తున్నాము, మా ప్రభుత్వం ఉంది, మా పరిపాలన ఉంది, ఈ రోజున మా గవర్నమెంట్ ఉంది అని చెప్పి ప్రభుత్వాలు అనుకుంటున్నారు. కానీ దీని అంతటి వెనకాల దేవుని యొక్క బలమైన హస్తం ఉందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం చదివాం కదా కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మనం ఆ యొక్క వాక్యంలో మనం వెళ్దాం. ప్రభుత్వములు, అధికారులు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందునవయు భూమి అందున్నవయు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడెను. చదవండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉంది, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడై ఉన్నాడు. చాలండి. అంటే ప్రతి విషయములో కూడా ఆయన ఏమై ఉన్నాడంట? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అన్నిటిలో కూడా ఆయనకి ఏముందంట? ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రాముఖ్యత అంటే ప్రాధాన్యత. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రాధాన్యత అంటే ఒక అధికారి వస్తున్నాడు అనుకోండి. అధికారి వస్తున్నప్పుడు అందరూ కూడా లేచి నిలబడి ఆయనకి ఏం చేస్తూ ఉంటారు? స్వాగతం పలుకుతారు. అది ప్రాధాన్యత అంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక అధికారం వచ్చినప్పుడు అధికారి కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు, ఆ అధికారం వచ్చినప్పుడు వారు లేచి ఆయనకేం చేస్తారంటే స్వాగతం పలుకుతూ ఉంటారు. ఆ స్వాగతం పలకటమే ప్రాధాన్యత. అతనికి ఏమి ఇస్తున్నారంటే అక్కడ ప్రాధాన్యత. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవునికి ప్రతి విషయములో కూడా ఆయనకి ఏముందంట? ప్రాధాన్యత ఉందంట. గణితములో ప్రాధాన్యత ఉన్నది ఆయనకి, సైన్స్ లో ఆయనకు ప్రాధాన్యత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఒకవేళ మనం చెప్పుకోవాలంటే ఈ ప్రపంచంలో ఒక సైంటిస్ట్ వచ్చాడనంటే ప్రియులారా, ఆ సైంటిస్ట్ ఎవరి ద్వారా వస్తున్నాడంటే దేవుని ద్వారా మాత్రమే వస్తున్నాడు. ఆ జ్ఞానము, ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధ గ్రంథములో నుంచే వస్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఎవరైనా? మోషే. ఆయన యొక్క సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆయన కింద ఉన్నాడు. ఆ పర్వతం మీద ఒక పొదం మండుతుంది గాని కాలిపోవటం లేదు. దాన్ని పరీక్షించుటకు మోషే వెళ్ళాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక సైంటిస్ట్ అయినాడు. ఆయనే ఈ ప్రపంచానికి మొట్టమొదటి సైంటిస్ట్ అంతా కూడా ఆయనే. ఆయన ఒక సైన్స్ ను, ఆయన ఒక జ్ఞానమును, ఆ యొక్క టెక్నాలజీని దేవుడు పరిశుద్ధ గ్రంథములోనే భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అంతర్గతంగా అంటే ప్రజలకు దీన్ని గ్రహించలేకుండొచ్చు కానీ ఈ ప్రపంచాన్ని ఏలుతున్నది, ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది ప్రియులారా ఏది అని అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనుషులు అనుకోవచ్చు, ఈ దేశానికి నేను రాజుని, ఈ దేశానికి నేను రాజుని. ఈ రోజున ప్రపంచంలో 200కు పైగా దేశాలు ఉన్నాయి. ఈ 200 దేశాలలో ప్రియులారా గమనించండి, ప్రతి భాషలో ప్రింట్ అయింది పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష ఉన్నది. అంతెందుకండి, మన దేశము, మన భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? అధికారపూర్వకంగా మనం గమనిస్తే మనం ఒక 100 రూపాయల నోటు చూసామనుకోండి, ఆ 100 రూపాయల నోటు మీద అక్కడ భాషలు ఉంటాయి. అంటే ఆ 100 రూపాయల నోటు ఎక్కడెక్కడ చెల్లుతో ఆ భాష ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని భాషలు ఉంటాయి 100 రూపాయల నోటు మీద? 16 భాషలు ఉంటాయి. మీరు లెక్క పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బహుశా 16 అంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కనుక ఏదేమైనప్పటికీ 100 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషలలో ఈ పరిశుద్ధ గ్రంథం ప్రింట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన తెలుగు భాషలో ప్రింట్ అయింది, తమిళంలో భాషలో ప్రింట్ అయింది, కర్ణాటక, ఇంగ్లీషు, ఒరిస్సా. ప్రియులారా గమనించండి, మన రాష్ట్రంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఇంచుమించుగా ప్రియులారా గమనించండి, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 29 రాష్ట్రాల్లో ప్రియులారా ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో ఈ పరిశుద్ధ గ్రంథము ప్రింట్ అయిందంటే అన్ని రాష్ట్రాలు పరిపాలించేది ఏది? ఈ పరిశుద్ధ గ్రంథమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ ఇది కనబడటం లేదు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కానీ ఒక దినాన ఖచ్చితంగా ఇదే పరిపాలన చేస్తున్నది అని దేవుడు రుజువు చేస్తాడు. ఆయన. ఆమేన్. హల్లెలూయా. చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడు ఆయన. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయే అంశం ఏంటి? సింహాసనం అంటే ఏమిటి? చూడండి, మా యొక్క ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచ్చినాడు మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చుదును. చాలండి. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పరలోకములో ఎన్ని సింహాసనాలు ఉన్నాయి అని మనం గమనిస్తే పరలోకంలో ఉన్నది ఒకే ఒక సింహాసనం ఉన్నది. మనకు ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి నుంచి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని మీకు కనపరచదునని వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందును ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. చాలండి, ఎన్ని సింహాసనాలు ఉన్నాయి పరలోకంలో? ఒకే ఒక సింహాసనం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు సింహాసనం అంటే ఏమిటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం అంటే మనం అనుకుంటాం కదా కుర్చీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మంచి పెళ్లిళ్ళకి వేస్తారు కదా, పిల్లలకి పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను కూర్చోబెడతారు కుర్చీలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి సింహాసనం లాగా ఉంటాయి. అసలు సింహాసనం అని అంటే అసలు అర్థం ఏమిటంటే ప్రియులారా, అధికారము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం అంటే అర్థం ఏంటి? అధికారము. సింహాసనము అంటే అర్థం ఏమిటంటే ఉన్నత స్థానము, ఉన్నతమైన స్థానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సింహాసనం అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానం, అది లేదా ఒక ఉన్నతమైనటువంటి అధికారము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ అధికారము, ఆ ఉన్నతమైన స్థానము ఒకే ఒక్క వ్యక్తికి ఉంది. ఎవరికి అనంటే ఆకాశాన్ని, భూమిని, సముద్రమును, ఈ సృష్టిని సృష్టించినటువంటి ఒకే ఒక వ్యక్తికి ఆ అధికారం ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన మాత్రమే అధికారి. ఈ ప్రపంచానికి అధికారి ఆయనే. ఈ సృష్టికి అధికారి ఆయనే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా లోగస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా లోగస్, లోగస్ అనగా అర్థం ఏమిటి? లోగస్ అంటే అర్థం ఏమిటి? దేవుడు తనను తాను మార్చుకునుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సర్వము వ్యాపించున్న దేవుడు, అగ్నిస్తమమైన దేవుడు, మేఘస్తమమైన దేవుడు, అగాధ జలముల పైన ఆత్మగా అల్లాడుచున్నటువంటి దేవుడు, ఆయన ఒక రూపంలోకి వచ్చాడు. ఆ రూపం ఏమిటంటే వాక్యం యొక్క శరీరములోనికి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యం యొక్క శరీరాన్ని ఎన్మార్పి, తనను తాను మార్చుకున్నాడు. ఆయన మార్చుకున్నాడు. ఎన్మార్పి అంటే ఏ మార్పులోకి వచ్చాడంటే ఒక థియోఫిల్లోకి వచ్చినాడు ఆయన. ఒక వాక్యం యొక్క శరీరంలోకి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కుమారుని యొక్క రూపంలోకి వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క కుమారుని యొక్క రూపంలోకి వచ్చాడు ఆయన. ఆ కుమారుని యొక్క రూపమే క్రీస్తు రూపము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుమారుని యొక్క రూపమే క్రీస్తు రూపము. అందుకనే యోహాను సువార్తలో ఆయన అంటాడు కదా, చూడండి 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, ఆయన లేకుండా ఏమీ కలుగలేదంటాడు ఆయన. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆదియందు
దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. చూడండి, ఇక్కడ ఆయన దేవుని యొద్ద ఉండెను అని రాయబడింది. ఆయన దేవుని యొద్ద ఉండెను అంటే అర్థం ఏమిటంటే ఆయన ఆలోచన రూపం ఉన్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఆలోచనలో? దేవుని యొక్క ఆలోచనలో ఆయన ఒక మనిషి రూపములో తన రూపాన్ని తెచ్చుకోవడానికి ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఆ ఆలోచనే వాక్యం యొక్క ఆలోచన, వాక్యం యొక్క రూపము. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూపమే దేవుని యొక్క కుమారుడు యొక్క రూపం. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూపమే క్రీస్తు యొక్క రూపము. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆలోచనలో ఉన్నటువంటి ఆ రూపము ఆయన దేవుని యొద్ద ఉండెను అని అంటే అర్థం ఏంటంటే ఆ రూపము, ఆ యొక్క ఆలోచన ఆయన మనసులో ఉంది కాబట్టి ఆ మనసులో ఉన్నటువంటి రూపము, ఆ మనసులో ఉన్నటువంటి దానిని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఆయన బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆది యందు ఉండేనని అక్కడ రాయబడింది. అక్కడ దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఆలోచన ఏ రూపమైతే ఉన్నదో, ఏ తలంపు అయితే ఉన్నదో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆయన ఆలోచనలో ఏ రూపం ఉందో తెలుసా? ఆయన ఆలోచనలో ఏ రూపం ఉందంటే మానవుని దేవుడు ఏ రూపంలో అయితే చెయ్యాలనుకున్నాడో ఆ రూపమే దేవుని యొక్క రూపం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆదామును ఏ రూపంలో అయితే సృష్టించాడో, కలుగు చేశాడో, నిర్మించాడో ఆ రూపంలోనే దేవుడు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ఆయన ఆలోచన, అది ఆయన తలంపు. అందుకనే అక్కడేం రాయబడింది? ఆది యందు ఆయన దేవుని యొద్ద ఉండెను. దేవుని యొద్ద ఉండటం అంటే ఆయన ఆలోచనలో ఉన్నాడు, ఆ రూపం ఉంది. అంతేగాని వేరే వ్యక్తి కాదు అక్కడ. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవత్వములో 2-3 లేవు. ఆయన ఒకే ఒక దేవుడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఆది యందు ఆయన వాక్యములో ఉన్నాడు అనే అర్థం ఏంటంటే ఆయన ఆ ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ ఆలోచన అంటే మానవుడు ఏ రూపంలో అయితే ఆయన చేయదలచాడో ఆ రూపంలోకి ముందు ఆయన వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూపంలోకి వచ్చి అప్పుడు మానవుడు సృష్టించాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. లోగోస్ అంటే అర్థం ఏంటంటే ఆయన వాక్యము యొక్క శరీరములోనికి మార్చుకునుట, క్రీస్తు రూపములోనికి మార్చుకునుట, దేవుని యొక్క కుమారుడు యొక్క రూపములోనికి వచ్చుట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ రూపంలోకి వచ్చి అప్పుడు ఈ ప్రపంచాన్ని ఆయన ఏం చేసినాడంటే నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని సృష్టించడానికి ఆయనకి అధికారం కలదు. ఎందుకని? ఆయన మాత్రమే అధికారి. ఆయన కాక ఇంకా ఈ ప్రపంచంలో అధికారి ఎవరు లేరు. అందుకనే అధికారం అంతా కూడా ఆయనలోనే ఉన్నది. ఈ సృష్టి మీద అధికారం ఆయనకు మాత్రమే ఉన్నది. జంతువుల మీద అధికారము ఆయనకి మాత్రమే ఉన్నది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి మీద అధికారం ఎవరికి ఉన్నదంటే ఒక దేవునికి మాత్రమే అధికారం ఉన్నది. క్రీస్తుకు మాత్రమే అధికారం ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనే సింహాసనం అయి ఉన్నాడు. ఆయన అధికారి. సింహాసనం అంటే అర్థం ఏంటి? అధికారము. అధికారం ఉండాలి అని అంటే ముందు సృష్టి ఉండాలా? అవునా? అంటే ఇది నా మాటకు లోబడుతుందో లేదో తెలియాలంటే ఏముండాలి? సృష్టి ఉండాలి. సూర్యుడు కలుగు చేశాడు ఆయన. ఓ సూర్యుడా, నీ వెళ్ళి పలానా స్థానంలో ఉండు అని పలికాడు ఆయన. అది వెళ్ళి ఆ స్థానంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అధికారి ఆయన. సూర్యుడికి అధికారి ఆయన. చంద్రుడికి అధికారి ఆయన. ఈ ఉపగ్రహాలకు ఆయనే అధికారి. ఎందుకంటే వాటిని సృష్టించిన ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జంతువులు
జంతువులన్నీ ఆ ఏదైనా తోటలో జంతువులు సృష్టించినప్పుడు జంతువులన్నీ కూడా ఆయన మాట విన్నాయి. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. చెట్లు, ఓ చెట్టు నువ్వు పలానా స్థానంలో ఉండని చెప్పినప్పుడు పలికినప్పుడు అది వెళ్ళి ఆ స్థానంలో నిలబడింది. చెట్లు ఆయన మాట వింటున్నాయి. అంటే అధికారము. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక చూడండి, ఈ అధికారి ఎవరై ఉన్నారంటే అది క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన అగ్నిస్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎలా ఉన్నాడు? ఆయన పాత నిబంధనలో ఆయన బిడ్డలకు ఆయన రకరకాలుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిబంధన దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన అబ్రహాం దగ్గర ఒక మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఆ యొక్క సాంసోను యొక్క తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆయన ఒక నిబంధన దూతగా ఆయన వాళ్ళకి ప్రత్యక్షం అవుతా ఉన్నాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే ప్రియులారా గమనించండి, ఆ అధికారికి ఏమున్నదంటే ఒక సింహాసనం ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సింహాసనం అంటే ఆయన కూర్చునే స్థానం. అది దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అధికారి వెళ్ళి ఎవరి మధ్యలో అయితే కూర్చుంటాడో అదే ఆయన యొక్క సింహాసనం. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. చూడండి, అధికారి ఎక్కడుండి కూర్చుని పరిపాలన చేస్తాడో ఆ ప్రాంతమే సింహాసనం. దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశం యొక్క సింహాసనం ఎక్కడుంది? భారతదేశం యొక్క సింహాసనం ఎక్కడుంది? ఢిల్లీ. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన దేశం యొక్క రాజధాని ఏది? ఢిల్లీ. అంటే ఢిల్లీ అంటే ఏమిటి? అక్కడ ఎవరున్నారు? ప్రధానమంత్రి ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆ ప్రధానమంత్రి అక్కడ కూర్చొని ఆ ప్రాంతంలో కూర్చొని మన దేశాన్ని ఏం చేస్తున్నాడు? పరిపాలించుతున్నాడు. మన ఆంధ్రప్రదేశ్ యొక్క మన రాష్ట్రం యొక్క రాజధాని ఏది? అమరావతి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అంటే మన దేశం యొక్క నాయకులు గాని లేదా మన రాష్ట్రం యొక్క నాయకులు గాని వారు ఎక్కడుండి పరిపాలన చేస్తున్నారో ఆ ప్రాంతమును ఏమంటున్నారంటే రాజధాని. దానినే ఏమంటారంటే సింహాసనము. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దాన్ని ఏమంటారు? సింహాసనం. ఆ ప్రాంతము నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే పరిపాలించుట, పరిపాలన చేయుట. పరిపాలనా కేంద్రం అంటారు దాన్ని. ఏమంటారు? పరిపాలన కేంద్రము, రాజు యొక్క కేంద్రము. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. కనుక ఈ సింహాసనం అనేది దేనిలో నుంచి వచ్చిందంటే సింహము అనే పదంలో నుంచే వచ్చిందంట. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. దేనిలో నుంచి వచ్చింది? సింహాసనం అనేది సింహం అనే పదంలో నుంచే వచ్చిందట. అంటే పరిపాలించే వ్యక్తి ఎలా ఉంటాడు? సింహం లాగా ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆయన సింహమే. అది ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన యొక్క దేశం యొక్క ప్రధానమంత్రి ఆ మోడీ గారు, ఆయన ఎవరు? ఒక సింహం ఆయన. ఇంకో విషయం తెలుసా? మన దేశం యొక్క సింబల్ ఏమిటంటే సింహము. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మన నోటి మీద చూడండి, ఏముంటుంది అక్కడ? సింహం బొమ్మ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అమెరికా దేశం యొక్క సింబల్ ఏంటి? పక్షిరాజు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ నోటి మీద ఏముంటుంది? పక్షిరాజు ఉంటుంది. కనుక మనం చూస్తే ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క దేశం యొక్క నోటి మీద ఏముంటుందంటే ఈ యొక్క కొడవలు ఉంటాయి, కంకులు ఉంటాయి. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. అంటే విత్తనం ఉంటుంది, గోధుమ యొక్క ఆ యొక్క కంకులు ఉంటాయి కదా, అవి ఉంటాయి అక్కడ దాని మీద. పాత నోట్ల మీద ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలియదు. పాత నోట్ల మీద అది ఉంది. ఎందుకు దేవుడు వాటిని అనుమతి ఇచ్చాడు అంటే వాక్యము అక్కడ బయలుపరచబడుతుంది అన్నట్టుకే ఒక సూచనగా, ఒక నిదర్శనగా దేవుడు ప్రియులారా గమనించండి ఆ యొక్క ఇండియన్స్ కరెన్సీ మీద గాని
లేదా అమెరికా కరెన్సీ మీద కానీ లేదా ఇజ్రాయెల్ దేశం యొక్క కరెన్సీ మీద కానీ వాళ్ళు ఆ రూపాల్ని ప్రింట్ చేయడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు అమెరికా ఇజ్రాయెల్ దేశం నోటి మీద ఆ యొక్క గోధుమ కంకి వేయబడిందంటే గోధుమ గింజ అక్కడి నుంచో వచ్చింది. గోధుమ గింజ భూమిలో పడి చావుకునే దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అమెరికా సింబల్ మీద పక్షిరాజు ఉంది, డాలర్ మీద. ఎందుకు ఉంది? పక్షిరాజు యొక్క వర్తమానము అక్కడి నుంచే వస్తుంది కాబట్టి దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భారతదేశం యొక్క నోటి మీద సింహం బొమ్మ వేయబడింది. ఎందుకు? యోధా గోత్రం యొక్క సింహం యొక్క వర్తమానము ఇండియాలో నుంచే వస్తా ఉంది. ప్రతి దేశానికి ఒక కరెన్సీ ఉంది. ఆ కరెన్సీ మీద ఒక రూపం అనేది ప్రింట్ వేయబడింది. అది వాళ్ళు తెలిసేశారో తెలియకేశారో ఎలా వేసినా కూడా దేవుడు దాన్ని ఏం చేసినాడంటే అనుమతించాడు, దానికి ముద్ర వేశాడు, రాజముద్ర వేశాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ముద్ర వేయకుండా ఏది కూడా భూమి మీదకి రావడానికి వీలు లేదు. మనకి తెలియకుండానే ఈ రోజున దేవుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ రోజున ప్రపంచాన్ని. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన ఏలుతున్నాడు ప్రపంచాన్ని, ఆయన ఏలుతున్నాడు ఈ రోజున. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథమే ప్రపంచాన్ని ఏలుతుంది ఈ రోజున. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సింహాసనము చూడండి. సింహాసనము అంటే అధికారము. సింహాసనం అంటే ఉన్నతమైన స్థానము, స్థితి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ ఒక్క స్థానము, ఆ ఒకే ఒక్క స్థితి కలిగిన వాడు ఎవరు అంటే దేవుడు. ఆ దేవుడే లోగస్, ఆ దేవుడే క్రీస్తు, ఆ దేవుడే పాత నిబంధనలో యెహోవాగా పిలువబడినాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఆ లోగస్సు, ఆ యెహోవా, ఆత్మయున్న దేవుడు, ఆ క్రీస్తు ఇప్పుడు ఏం చేసినాడంటే కన్యమరియ గర్భంలోనికి వచ్చినాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా వచ్చినాడు అనంటే ఆమె వివాహము కానిటువంటి స్త్రీ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు భూమి మీదకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈ సృష్టిలో పిల్లల్ని కనాలి అనంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక జరగాలి. స్త్రీ పురుషుల్లో నుంచి జీవకణం ఉత్పత్తి అయినప్పుడు స్త్రీ యొక్క అందము కూడా ఉత్పత్తి అవ్వాలప్పుడు. ఈ యొక్క జీవకణం వెళ్ళి అందములో భాగమైనప్పుడు మాత్రమే ఫలదీకరణ చెంది అప్పుడు శిశువు అనేది తల్లి గర్భంలో ఏమవుతుందంటే నిర్మాణం జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పురుషులలో నుండి జీవకణం వెళ్తుంది స్త్రీలకి. జీవకణం వెళ్ళి దేనితో కలవాలి? అందముతో కలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందం అనేది ఎక్కడ ఉంటుంది? స్త్రీ యొక్క గర్భంలో ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అందం అనేది ఎక్కడ ఉంటుంది? స్త్రీ యొక్క గర్భంలో ఉంటుంది. ఈ యొక్క పురుషుల్లో నుంచి జీవకణం ఎప్పుడైతే వెళుతుందో ఆ అండములో కలిసినప్పుడు ఆ రెండు కలిపి ఫలదీకరణ చెందుతమే అప్పుడు శిశువు అనేది లోపల ఫలదీకరణ చెందుతాడు. అప్పుడు శిశువు బేబీ లోపల ఎదుగుతాడు అన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కానీ యేసుక్రీస్తు ఎలా పుట్టాడు అనంటే ఆయన తనను తాను జీవ కణముగా ఆ యొక్క కన్యమరియ గర్భంలోకి వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. మరి అందము, మరి ఒక అండాన్ని దేవుడు వాడుకున్నాడా? మరి ఒక అండాన్ని దేవుడు వాడుకోలేదు. ఒకవేళ మరి ఒక అండాన్ని దేవుడు వాడుకుంటే మరి యొక్క రక్తము ఎవరిలో ఉంటుంది? యేసుక్రీస్తులో ఉంటుంది. ఒకవేళ యేసుక్రీస్తులో మరి యొక్క రక్తము కలిసిందేనంటే ఆయన రక్షకుడిగా ఉండలేడు, ఆయన దేవుడిగా ఉండలేడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే మరి యొక్క గర్భంలోకి, గర్భసంచిలోకి కేవలము ఆ గూడును, ఆ సంచిని మాత్రమే దేవుడు ఉపయోగించుకున్నాడు అక్కడ. ఎందుకు అనంటే ఆయన ఒక మానవుడిగా రావాలి కాబట్టి. ఆమేన్. హల్లెలూయా.
అంటే ఇప్పుడు దేవుడు చూడండి, ఆ మరియా, ఆ కన్య మరియా గర్భంలో ఆ జీవకణాన్ని ఆయనే సృష్టించుకున్నాడు. అదేవిధంగా అండాన్ని కూడా ఆయనే సృష్టించుకున్నాడు. అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అండమంటే గుడ్డు, అండమంటే గుడ్డు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గుడ్డులో ఏముండాలి? జీవం ఉండాలి. ఆ జీవమే పురుషులో నుంచి వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, స్త్రీ యొక్క ఆ కన్య మరియ యొక్క గర్భసంచిలో జీవకణమును అండమును రెండుటిని కూడా దేవుడే అక్కడ ఏం చేసుకున్నాడంటే సృష్టించుకొని తను తాను అక్కడ ఏం చేసుకున్నాడంటే ఫలదీకరణ చెందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అలా వచ్చాడు ఆయన బయటికి, అందుకే ఆయన దేవుడు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యేసు యొక్క శరీరంలో ఏ మాత్రము కూడా యోసేపు యొక్క రక్తము గాని లేదా కన్య మరియ రక్తము గాని ఆయనలో ఏ మాత్రము కూడా లేదు. ఆయన పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఎలోహిము. కన్య మరియ గర్భం గుండా వచ్చినటువంటి ఆ క్రీస్తే ఎలోహిము, ఆ క్రీస్తే లోగస్సు, ఆ క్రీస్తే యెహోవా. ఆమేన్. హల్లెలూయా. ఆయన 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేచి ఆయన ఏమంటున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 16 నుండి 18 వచ్చినారు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయన మ్రొక్కిరి రాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈయన కూడా జయించాడంట. ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు ఈయన. మానవ రూపంలో ఉన్నటువంటి సర్వాధికారి, మానవ రూపంలో ఉన్నటువంటి లోగస్, మానవ రూపంలో ఉన్నటువంటి వాక్యం యొక్క శరీరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడినది. ఇప్పుడు ఈయనే ప్రపంచాన్ని అధికారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని? ఈయన వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ నేను జయించానంటున్నాడు. ఈయన జయిస్తేనే అధికారం వస్తుంది. అవునా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అధికారం ఎలా వస్తుంది అంటే జయించాలా. ఏం జయించాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పాత నిబంధనలో మనం ఒక చిన్న మాదిరిని చూద్దాం. దావీదు ఉన్నాడు. దావీదు ఆయన సింహాసనం మీదకి ఎక్కడానికి, ఆయన రాజు అవ్వడానికి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన రాజు అవ్వడానికి, ఆయన ముందు ఎన్నో శ్రమలు అనుభవించాల్సి వచ్చింది. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి ద్వారా శ్రమలు అనిపించాడు? ఆయన సౌలు దగ్గర, సౌలు చేత అనేకమైన శ్రమలు అనుభవించాడు. శ్రమలన్నిటిని కూడా దావీదు ఏం చేశాడు? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, వాటన్నిటిని ఏం చేస్తున్నాడు? ఆయన
జయించుకుంటూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సౌలు పెడుతున్న ప్రతి శ్రమను దావీదు ఏం చేస్తున్నాడంటే అనుభవిస్తూ వాటిని ఒకదాని తర్వాత ఒకటి ఆయన ఏం చేస్తున్నాడంటే జయిస్తూ వచ్చాడు. అంతేకాదు దావీదు సింహాసనం మీద కూర్చోవడానికి, రాజు అవడానికి, అధికారం అవడానికి, ఆ దేశాన్ని పరిపాలించుటకు ఎన్నో యుద్ధాలు చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గొలియాతుతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గొలియాతుతో చూడండి, మొదటి సమూయేలు గ్రంథం వదిలేండి. చూడండి ప్రియులారా, గమనించండి. దావీదు సింహాసనానికి ఎక్కడానికి ఆయన యుద్ధాలు చేయాల్సి వచ్చింది. మనము చూడండి, ఆ మొదటి సమూయేలు, రెండవ సమూయేలు గ్రంథాన్ని ఆ మొదటి నుంచి మనం చదివితే 5, 6, 7 ఇవన్నీ కూడా మనం చదివితే ఎన్నో యుద్ధాలు చేశారు. ఆ యుద్ధాలన్నిటి కూడా దావీదు ఏం చేసినాడు? జయించుకుంటా వచ్చాడు ఒకదాని తర్వాత ఒకటి. దావీదు రాజు అయ్యాడు అంటే, దావీదు ఒక అధికారి అయ్యాడు అంటే ప్రియులారా, ఊరికినే ఆయన రాజు అయిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో శ్రమ పడ్డారు, ఎంతో కష్టపడ్డారు, ఎన్నో శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతను మరణమైన స్థితిలోనికి వెళ్ళాడు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన పాతాళంలోకి వెళ్ళాడంట దావీదు. పాతాళంలో నా ప్రాణమును నీవు విడిచిపెట్టలేదు, నేను పాతాళంలోకి వెళ్ళినా నీవు అక్కడ ఉన్నావు అని అంటాడు ఆయన. పాతాళం అంటే ఏమిటి? మరణ స్థితి. నా శరీరము, నా ఎముకలు అంటుకుని పోయినవి. దావీదు కీర్తన చదివితే, దావీదు నేను శ్రమల పాలునైతిని, దీనుడనైతిని. చూడండి ప్రియులారా, గమనించండి. నా ఎముకలలో ఒక్కటి కూడా ఎరగొట్టబడలేదు. అంటే దావీదు సింహాసనాన్ని ఎక్కడానికి ప్రియులారా తన జీవితాన్ని ప్రాణార్పణంగా పెట్టవలసి పరిస్థితి అక్కడ ఏర్పడింది. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అవన్నిటినీ ఎదుర్కొని ఏం చేశాడంటే అవన్నిటినీ జయించి ప్రియులారా దావీదు ఏమైపోయాడంటే రాజు అయిపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దావీదు ఏం చేయబడ్డాడు? రాజు అయిపోయాడు ఆయన. సౌలును దించేశాడు దేవుడు. అసలు సౌలును దించడానికి కారణం ఏంటి? దేవుడు. చూడండి, సౌలు ఏ గోత్రానికి చెందినోడు అంటే బెన్యామీను గోత్రానికి చెందినోడు. దావీదు ఏ గోత్రానికి చెందినోడు అని అంటే యూదా గోత్రానికి చెందినోడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దావీదు యూదా గోత్రానికి చెందినోడు, సౌలేమో బెన్యామీను గోత్రానికి చెందినోడు. సౌలు అంటే దేవుడికి అసలు ఇష్టం లేదు రాజుగా ఉండటం. ఎందుకని అని అంటే ఆయన యూదా గోత్రములో రాజుగా ఎన్నుకోవాలని. ఎందుకని యూదా గోత్రములో ఆయన రాజుని ఎన్నుకోవాలి ఎందుకు అనుకున్నాడని అంటే, ఆయన యూదా గోత్రపు సింహంగా రాబోయి ప్రపంచాన్ని నిలబడుతున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బెన్యామీను గోత్రం కాదు, యూదా గోత్రములో నుంచి రాజు వస్తాడు. ప్రవచనము కూడా ఆ విధంగానే ఉంది. యూదాలో నక్షత్రము పుట్టేనని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యూదా అనగా అర్థం ఏమిటి? స్తుతి. యూదా అనగా అర్థం ఏమిటి? స్తుతి. బెన్యామీను అనగా అర్థం ఏమిటి? చీల్చేటి తోడేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుడు బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చిన సౌలును రాజుగా త్రోసిపుచ్చాడు ఆయన. కారణం ఏంటంటే ఆయన యూదా గోత్రంలో నుంచి రాజులు రావాలని ఆయన ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకనే దావీదును దేవుడు యూదా గోత్రంలో నుంచి తీసుకున్నాడు. ఆయన ఇశ్రాయేలులకు యూదా గోత్రంలో నుంచి మొట్టమొదటిగా వచ్చిన రాజు దావీదే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
దేవుడు ఆ యొక్క దావీదు యొక్క సింహాసనాన్ని ఏం చేస్తున్నాడంటే స్థిరపరుస్తున్నాడంట. చూడండి, ఆ 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ సమూయేలు 7వ అధ్యాయము 16వ వచనం. నీ మట్టుకు నీ సంతానమును నీ నీ రాజ్యమును నిత్యము స్థిరమగును నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. తనకు కలిగిన దర్శనమంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలిపెను. దావీదుకు ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనము నాతాను ప్రవక్తున్నాడు. అక్కడ ఆ ప్రవక్త వివరించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతోనే నీ సింహాసనాన్ని నేను ఏం చేస్తున్నాను? స్థిరపరుస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ దావీదు చనిపోతే దావీదు తర్వాత ఎవరు రావాలి? దావీదు యొక్క కుమారుడే రావాలా. అందుకే సొలొమోను రాజు అయ్యాడు. మళ్ళా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదు వంశములో నుంచి వచ్చినటువంటి వారు ఆ సింహాసనాన్ని ఏలతా వచ్చారు. దావీదు యూదా గోత్రానికి చెందినవాడు, సొలొమోను యూదా గోత్రానికి చెందినవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. దావీదు సింహాసనమును ఎక్కడానికి, అధికారిగా ఎక్కడానికి, ఒక పాలకుడిగా పరిపాలన చేసే అధికారిగా ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి ప్రియులారా, ఆయన ముందు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయన ఎన్నో యుద్ధాలు చేయవలసిన పరిస్థితి అక్కడ ఏర్పడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు, నేను జయించాను. ఆమేన్. హల్లెలూయా. దావీదు యుద్ధాలు చేశాడు, జయించాడు. ఆమేన్. హల్లెలూయా. దావీదు సౌలుతో పోరాడాడు, దావీదు గొలియాతుతో పోరాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోరాడాడు. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో యుద్ధాలు చేశాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు దావీదు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడంటే, నేను జయించాను. ఆమేన్. హల్లెలూయా. ఈయనేమి జయించాడంటే, ఈయన యుద్ధాలు చేయలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన యుద్ధాలు చేయలా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక రాజు వచ్చి అడిగాడు, వచ్చి నువ్వు నాతో చేతి కలిపిన మనము ఈ రోమా సామ్రాజ్యాన్ని పత్రము చేసి మనం వెళ్దాం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఆయన ఒకటే అన్నాడు, ఇదిగో నీ రాజ్యము రక్తపాతముతో కూడినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ రాజ్యము వేరు, నా రాజ్యము వేరు, నీతో నేను చేయి కలపలేను బరబ్బా అన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఏం జయించాడనంటే, ఆయన పాపమును జయించాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేసినాడు ఆయన? పాపమును జయించాడు, నేత్రాశును జయించాడు, జీవపు డంబమును జయించాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమని చెప్పాడు. ఆ చెప్పి ఆయన తన వేలుతో ఏమో రాసుకుని చుండెను. ఏం రాశాడు ఆయన? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వేలు ఆయన రాస్తా ఉన్నదంట అక్కడ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన పాపమును జయించాడు. ఆయన యేసుక్రీస్తు అన్నాడు, నాలో పాపము ఉన్నదని మీలో ఎవడు రుజువు చేయగలడు? పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి, తల్లి తండ్రులకు పుట్టిన ప్రతి మనిషి, వాళ్ళు దేవతలు కావచ్చు, దేవుళ్ళు కావచ్చు,
సరే వాళ్ళందరిలో పాపం ఉన్నది. కానీ పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు ఎవరైనా ఉన్నారని అంటే అది యేసుక్రీస్తు మాత్రమే. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే నేను జయించాను, నేను జయించి ఇదిగో పరలోకం మీదను భూమి మీదను అధికారం పొందాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు తండ్రికున్న అధికారం అంతా కూడా ఎవరికి చేసింది? యేసుక్రీస్తుకు వచ్చింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అధికారము, ఈ భూమి మీద అధికారము, పరలోకంలో ఉన్న అధికారము, ఈ భూమి మీద ఉన్న అధికారము అప్పటి వరకు ఎవరి చేతిలో ఉన్నది? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సాతానుడి చేతిలో ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. సాతానును జయించాడు యేసుక్రీస్తు. మరణమును జయించాడు యేసుక్రీస్తు. పాతాళమును జయించాడు యేసుక్రీస్తు. సమాధిని జయించాడు యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరణమును, పాతాళమును, సమాధిని జయించాడు కనుకనే నేను జయించానని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ మాట ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలిగారా? ఎవరు చెప్పలేకపోయారు. కారణం, చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టు వాళ్ళు సమాధి చేసిన వాళ్ళు సమాధిలోనే ఉండిపోయారు, కానీ వాళ్ళు మన తిరిగి లెగలేదు ఎవరు కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు ఏమని చెప్తున్నాడు? ద గ్రేట్ అలెగ్జాండర్, గ్రీకు వీరుడు ఆయన. ఎవరైనా గ్రీకు వీరుడు అని పేరు పొందాడు ఆయన. అంత అందగలడు అన్నమాట ఆయన. ఎవరు? అలెగ్జాండర్. ఆయన వయసు కూడా 31 సంవత్సరాలే. యేసు వయసు 33.5. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు ఏమని చెప్తున్నాడు ఈ మాటల 7 సంఘకాలాల్లో చెప్తున్నాడు. యేసు క్రీస్తులాగా పోటీ పడ్డాడంట ఆయన కూడా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయనకి వివాహం కాలేదు. ఎవరికి? ద గ్రేట్ అలెగ్జాండర్ కి. యేసు క్రీస్తు కూడా వివాహం కాలేదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన ప్రపంచాన్ని జయించుటకు బయలు వెళ్ళాడంట. ద గ్రేట్ అలెగ్జాండరు ప్రపంచాన్ని జయించుటకు బయలు వెళ్ళాడు. కానీ ప్రపంచాన్ని జయించడానికి బయలు వెళ్ళి ప్రపంచాన్ని జయించాడని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కానీ ఆయన జయించలేకపోయింది ఏమిటి అని అంటే పాపమును జయించలేకపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలెగ్జాండరు పాపమును జయించలేకపోయాడు. ఎందుకని? ఆయనలో పాపం ఉన్నది కాబట్టి. ఆయనలో పాపం ఉన్నది కాబట్టి. అలెగ్జాండరు సమాధిని జయించలేకపోయాడు. చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి మళ్ళా ఇంకా లెగలేదు ఆయన. లేచారా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లెగలేదు. అలెగ్జాండర్ యొక్క సమాధిలో ఇప్పటికీ అలెగ్జాండర్ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు యొక్క సమాధి నేటి వరకు ఖాళీగానే ఉన్నది ఈ రోజున. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచారని అది రుజువు చేస్తా ఉన్నది ఈ రోజున. అంతేకాదు 40 రోజులు భూమి మీద ఉన్నాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆయన ఎవరినైతే వెంబడించారో ఆయన్ని వాళ్ళందరికీ ఆయన కనబడ్డాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున ఆయన మరణమును, పాతాళమును, సమాధిని, ఆ సాతానుని ఆయన ఏం చేసినాడంటే జయించాడు యేసుక్రీస్తు. అదే అంటున్నాడు ఆయన, నేను జయించాను, నేను జయించాను. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ సిలువను జయించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. 40 కొరడా దెబ్బలు ఆయన జయించాడు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, జయించాడు దానిని ఆయన. పిడుగుతులు గుద్దారు ఆయన్ని, ఆయన జయించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆయన పాపమును, శరీరాశలను, జీవపు డంబమును, సమాధిని, మరణమును, పాతాళమును జయించి వాటన్నిటిని కూడా ఏం చేసినాడంటే ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఆయన ప్రకటన గ్రంథంలో అదే కనబడుతుంది. మరణమొక్కయు, పాతాళమొక్కయు, తాళపు చేతులు నా స్వాధీనంలో ఉన్నవి అని అంటాడు ఆయన. దేవుడు మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆయన జయించిన తరువాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తండ్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. అది దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తండ్రి స్థానం ఏంటి? అధికారము. తండ్రి యొక్క స్థానం ఏంటి? ఒక ఉన్నతమైన స్థితి, సింహాసనం అంటే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తాను ఏ స్థితినైతే విడిచిపెట్టి వచ్చాడో మరలా తిరిగి ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ ఉన్నతమైన స్థితిలోనికి, ఆ గొప్ప స్థితిలోనికి, ఆ మహోన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన మరలా తిరిగి వెళ్ళిపోయాడు. నేను జయించి వెళ్ళాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానికి నా సింహాసనం ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తులో ఏ అధికారం అయితే ఉన్నదో, యేసుక్రీస్తులో ఏ జీవం అయితే ఉన్నదో, యేసుక్రీస్తులో ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఏ అధికారం అయితే ఉన్నదో, ఆ అధికారము దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే మానవుడికి ఇస్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను అధికారం ఇస్తున్నాడు ఇక్కడ. నేను జయించాను. ఆమేన్, హల్లెలూయా. నేను జయించి మరలా నా స్థానంలోకి వెళ్ళిపోతున్నా. నేను ఏ స్థానం ఇది? ఉన్నతమైన స్థానము. చూడండి, సుప్రీంకోర్టు యొక్క జడ్జి కూర్చునే స్థానాన్ని ఏమంటారు తెలుసా? అత్యున్నతమైన న్యాయస్థానం అంటారు దాన్ని. ఏ న్యాయస్థానము? అత్యున్నతమైన న్యాయస్థానం అంటే అత్యున్నతమైన సింహాసనం అని అర్థం దానికి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సింహాసనం అంటే ఏంటి అర్థము? ఒక స్థానము, ఒక స్థితి, ఒక స్థాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన ఏమంటున్నాడు? యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడు? చదవండి ఆ వాక్యము. నా యందు విశ్వాసం ఉంచు వాడు, 12వ వచనం. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయునని వాటికంటే మరి గొప్పవియు అతడు చేయుననియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చాలు దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్తున్నాడు ఆయన. ఆయన మరణమును, పాతాళమును, సమాధిని అన్ని జయించిన తర్వాత మళ్ళా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంట? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. తండ్రి అంటే ఏమిటి? ఇది ఒక ఉన్నతమైన స్థానం, అది ఒక స్థితి, ఒక స్థాయి, అత్యున్నతమైనటువంటి స్థాయి అది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ స్థానంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? మళ్ళా జయించువానికి నేను నా సింహాసనం ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. జయించువానికి నేను మరలా నా సింహాసనం ఇస్తున్నాను అంటే ఆ స్థాయిని ఇస్తాను, ఆ స్థితిని ఇస్తాను, ఆ అధికారం ఇస్తాను నేను. దేవునా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
చూడండి, ఇక్కడ అదే వాగ్దానం చేస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు. ఈ యొక్క యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో అదే వాగ్దానం చేస్తున్నాడు ఆయన. నేను మరలా తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 10వ వచనం నుంచి చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటి నేను చెప్పుట లేదు. తండ్రి నా యందు నివసించుచున్నాడు, తన క్రియలు చేయుచున్నాడు. ఇప్పుడు చూడండి, తండ్రి యొక్క సింహాసనం ఏది అనంటే యేసు యొక్క శరీరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన తండ్రి యేసు క్రీస్తు ఒకటై ఉన్నారు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే తండ్రి యొక్క అధికారం అంతా కూడా ఎవరిలో ఉన్నదంటే కుమారులో ఉన్నది. ఇక్కడ తండ్రి యందు నేనును నా యందు తండ్రి నా యందు తండ్రియు మేము ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ తండ్రి వేరు కాదు, కుమారుడు వేరు కాదు. తండ్రి యొక్క అధికారము వేరు కాదు, కుమారుడు యొక్క అధికారము వేరు కాదు. తండ్రి స్థానము వేరు కాదు, కుమారుడు యొక్క స్థానము వేరు కాదు. కాని ప్రియులారా, ఒకే ఒక స్థానము, ఒకే ఒక స్థితి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదంతా కూడా ప్రియులారా యేసుక్రీస్తులోనే ఉన్నది. అయితే ఆయన ఏమంటున్నాడంటే, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేయును, మరి గొప్పవి అతడు చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అధికారం ఇస్తున్నాడు ఇక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి అధికారం ఇస్తున్నాడు ఆయన? ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు నేను ఇచ్చే క్రియలు చేస్తాడు, మరి గొప్పవి కూడా అతను చేస్తాడు, ఇంకా గొప్పవి చేస్తాడు. కనుక ఆ యొక్క పరిచర్య ఎవరిదై ఉన్నదంటే క్రీస్తు బ్రహ్మ యొక్క పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. సింహాసనము అనంటే అధికారము. సింహాసనం అనంటే ఒక ఉన్నతమైన స్థితి, స్థాయి, అత్యున్నతమైనటువంటి స్థాయి. కనుక ఆ స్థానములో యేసుక్రీస్తు మరణమును, పాతాళమును, సమాధిని జయించి ఆ స్థానంలోకి వెళ్ళినట్లుగా వాక్యములు రాబడి. ఎవరైతే వీటిని జయిస్తారో, మరణమును, పాతాళమును, సమాధిని, శరీరాశులు, నేత్రాశులు, జీవపు డంబములు, కామ క్రోధ మదమచ్చిరములు, ఇవి ఎవరైతే జయిస్తారో ప్రియులారా గమనించండి, వారికి మరల సింహాసనము ఇయ్యబడుతున్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారికి మరలా ఏమి ఇవ్వబడుతుంది? సింహాసనం ఇవ్వబడుతుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆ సింహాసనము మీద ప్రియులారా గమనించండి, నేను నా తండ్రి యొద్దకు వెళుచున్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయ క్రియలు చేయును, మరి గొప్పవి అతడు చేయును. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటిని చేయాలంటే ఏం చేయాలి? అతడు కూడా ఏం చేయాలండి? జయించాలి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటన్నిటిని కూడా జయించాలి. క్రీస్తు బ్రహ్మ జయించాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు సంఘానికి దేవుడు ఇస్తున్న వాగ్దానము. మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి నుంచి.
ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వానికి అధికారం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన సంఘానికి అధికారం ఇస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు ఆయన? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ముందు నిలువనేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘంకే దేవుడు ఇస్తున్న వాగ్దానం అది. కనుక ఇప్పుడు దేవుడు సంఘానికి ఏమిస్తున్నాడు? అధికారం ఇచ్చేశాడు. ఆయన పూర్తి అధికారము సంఘములోనే ఉన్నది. సంఘము మరణాన్ని జయించాలి, సంఘము పాతాళాన్ని జయించాలి, సంఘము సమాధిని జయించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి పేతురుతో ఏమంటున్నాడు ఆయన. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయము. పేతురుతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 16వ అధ్యాయము 13 నుంచి. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు ఈ భూలోకమందు దేని బంధించుదువో వేటిని బంధితువో అది పరలోకములో బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. విప్పబడినని అతనితో చెప్పాను. ఇప్పుడు అధికారం ఎవరి మీద ఉంది? ఎవరికి ఉంది? ఎవరికి ఇచ్చేసినాడు ఆయన? సంఘానికి ఇచ్చేస్తున్నాడు ఆయన. సంఘానికి మూలరాయి పేతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు సంఘానికి నాయకుడిగా, లీడర్గా దేవుడు పేతురుని ఎన్నుకున్నాడు అక్కడ. కానీ సంఘానికి ప్రవక్త పౌలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘానికి ప్రవక్త పౌలు. కానీ సంఘానికి ఒక లీడర్గా, ఒక పెద్దగా దేవుడు ఎవరిని ఎన్నుకుంటున్నాడంటే పేతురుని ఎన్నుకున్నాడు ఇక్కడ. అందుకనే పేతురుకు ప్రత్యక్షత వచ్చింది. దేవుడు ఆ ప్రత్యక్షతతో వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట. ఇదిగో పేతురు, పరలోకపు తాళపు చేతులు నీకు ఇచ్చుచున్నాను. నీవు భూలోకం. చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అంటే భూలోకములో ఉన్న వాటన్నిటి మీద పేతురుకి ఏం చేసినాడంటే అధికారం ఇచ్చేశాడు. నువ్వేం చేస్తే అదే. పేతురు నువ్వేం చేస్తే అదే. నీ మాటే శాసనం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఏది పలుకుతావో పలుకు, అది భూమి మీద జరుగుద్ది, పరలోకంలో కూడా జరుగుద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎటువంటి అధికారం అది? ఎటువంటి స్థానం అది? అసలు అది సింహాసనం అంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థాయి అది? ఒక మనిషిని నిలబడగలరా? ఆ మనిషి ముందు ఒక గారెడి సీమోను వచ్చాడు, డబ్బు తీసుకొచ్చాడు, మిగుల విలువ గల బంగారము నాణ్యాలు తీసుకుని వచ్చాడు. ఎవరి దగ్గరికి? పేతురు దగ్గరికి. ఇదిగో ఇది ఇచ్చేస్తున్నాను, నీ దగ్గర ఉన్న అధికారం అంతా నాకు ఇచ్చేసానంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? ఇది వెండి బంగారములతో కొనేది కాదు, ఇది ఓ సీమోను, ఇది పరిశుద్ధాత్మ వల్ల జరిగే కార్యం. ఇది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన సకల అధికారం ఇచ్చాడు. ఆ అధికారంలో పేతురు కూడా భాగమున్నది. అంతేకాదు ఇంకా ముఖ్యమైన బాధ్యత పేతురుకి అప్పగించాడు ఆయన. పరలోకపు తాళపు చేతులు ఇచ్చాడు. భూమి మీదకి అధికారం ఇచ్చాడు ఆయన. పరలోకం మీద అధికారం ఇచ్చాడు. నీవు భూమి మీద ఏదైతే విప్పుతావో పరలోకంలో అది విప్పబడుతుంది. భూమి మీద దేనినైతే బంధిస్తావో అది పరలోకంలో బంధించబడుతుంది. అంటే భూమి మీద దెయ్యాలు బంధించాడు అనుకో, పరలోకంలో కూడా దెయ్యాలు
దాని అర్థమైతేగా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, భూమి మీదను పరలోకము మీదను సమస్త అధికారము యేసుక్రీస్తు తర్వాత ఎవరికి ఇవ్వబడిందంటే సంఘానికి. ఇక్కడ పేతురు నిజమైన సంఘానికి సూచనగా ఉన్నాడు, నిజమైన విశ్వాసికి. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించువానికి నా సింహాసనం ఇస్తాను. సింహాసనం అంటే అధికారము, సింహాసనం అంటే ఒక ఉన్నతమైన స్థానము, స్థితి, ఒక గొప్ప స్థితి. అది దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు తర్వాత పేతురు ఆ సంఘము ఆ స్థానాన్ని కలిగి ఉంది. సంఘానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకని క్రీస్తు బ్రహ్మము ఆ కార్యాలు చేయగలిగాడు. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు, పౌలు వీళ్ళ తర్వాత సంఘములో అటువంటి బలమైన కార్యములు, అటువంటి శక్తి కలిగిన కార్యములు, అటువంటి గొప్ప అధికారముతో కూడిన కార్యాలు ఎవరి ద్వారా జరిగినాయంటే ఒక క్రీస్తు బ్రహ్మము ద్వారా మాత్రమే జరిగాయి. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు చనిపోయిన వాళ్ళని లేపాడు, పౌలు చనిపోయిన వాళ్ళని లేపాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, పేతురు హృదయ రహస్యాలు చేశాడు. తెలుసా మీకు? తెలుసా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అననీయ సపీరాలని ఇద్దరు ఉన్నారు బైబిల్లో. వారు ఆ పేతురు యోహాను ఉన్న సమయంలో వాళ్ళ ఆస్తులన్నీ, స్థిరాస్తులన్నీ అమ్మేసేసి అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెట్టమన్నారు. ఈ అననీయ సపీరాలు ఏం చేసినారంటే వాళ్ళ యొక్క ఆస్తులన్నీ అమ్మి ఏం చేశారు, సగం దాచుకుని సగం ఏం చేసినారంటే పేతురు పాదాల ముందు పెట్టారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు అంటున్నాడు, ఇదిగో ఓ మీరు ఇంతకే అమ్మారా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇంతకే అమ్మారా అన్నప్పుడు ఆ అననీయ వచ్చి మేము ఇంతకే అమ్మాం అన్నాడు. ఇదిగో నువ్వు పరిశుద్ధాత్మను మోసపుచ్చుచున్నావు, నీవు ఇప్పుడే ప్రాణం వదులుతావని చెప్పి ఆ మాట అనగానే అననీయ చనిపోయాడు. వెంటనే మరలా ఆ విషయం తెలియక ఆయన భార్య వెనకాల వచ్చింది. ఆమెను కూడా అడిగాడు, మీరు మీ పొలమును ఇంతకే అమ్మారా అన్నప్పుడు ఆమె కూడా మేము ఇంతకే అమ్మామని చెప్పింది. ఆమె కూడా చనిపోయింది. అంతే. చూడండి, హృదయ రహస్యాలు చేస్తున్నాడు పేతురు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలీషా కాలంలో ఎలీషా హృదయ రహస్యాలు చేసినాడు. ఏం చేసినాడు? ఇదిగో ఆ సిరియా రాజు, కుష్ఠరోగంతో ఉన్న ఆ రాజు నయమాను, ఆ రాజు ఆ ఎలీషాకు ఏం తీసుకొచ్చినాడు? బంగారము, వెండి, నగలు మూట కట్టుకుని వచ్చినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఎలీషా ఏం చెప్తున్నాడు అని అంటే, నీ వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునుగానని చెప్పాడు. ఆయన మునిగాడు, రోగం పోయింది, కుష్ఠరోగం పోయింది. ఇదిగో ఆయన దగ్గర ఉన్న వెండి, బంగారు, నగరాలు అన్ని కూడా ఆ యొక్క ఎలీషాకి ఇవ్వబోయాడు. నాకు ఇవేమీ వద్దు, నువ్వు ఎలా తీసుకొచ్చావు మళ్ళీ తిరిగి ఆ విధంగానే తీసుకెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోతా ఉంటే ఆయన వెనకాల ఎలీషా యొక్క సేవకుడు గెహాజీ వెళ్తా ఉన్నాడు. గెహాజీ వెళ్ళి అబద్ధమాడి ఆ యొక్క విలువైన వస్త్రాలన్నీ కూడా తెచ్చుకున్నాడు. అప్పుడు ఎలీషా అంటున్నాడు, గెహాజీ, వెండి బంగారం సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అక్కడ మనం చూస్తే పేతురు హృదయ రహస్యాలు చేసినప్పటికీ అది సంఘమునకు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము, అధికారం. అది చూడండి, అదే మరలా 2000 సంవత్సరాల తరువాత అదే పరిచర్య జీవము కలిగిన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మములో మాత్రమే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగైతే పేతురు నామములో ప్రార్థన చేయొచ్చు కదా, హృదయ రహస్యాలు చేశాడు కదా అని మనం అనవచ్చు. కానీ ఆరాధించబడే నామము పేతురుకి ఇవ్వబడలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్థితికి, ఆ స్థానానికి దేవుడు ఎవరినైతే తీసుకుని వస్తున్నాడో
వారికి మాత్రమే ఆరాధించబడే పేరును ఇవ్వబడుతున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, సంఘములో పేతురు ఆదిమ అపోస్తుల సంఘము ప్రారంభమైన దగ్గర నుంచి చివరిలో మరలా యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రియులారా గమనించండి, తిరిగి ప్రవేశపెట్టబడింది సంఘములో. కనుకనే క్రీస్తు బ్రహ్మము ఆయన యొక్క పరిచర్యలో దేవుడు ఇక్కడ ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానం తగ్గట్టుగా కార్యాలు జరిగినాయి అక్కడ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చనిపోయిన వారిని ఏడుగురిని లేపాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రపంచాన్ని 7 సార్లు తిరిగాడు. 2 లక్షల హృదయ రహస్యాలు చేశాడు క్రీస్తు బ్రహ్మ. ఆమేన్. హల్లెలూయా. ఒక గొప్ప పరిచర్య సంఘములో జరిగింది. ఆ సంఘములో ఎవరి ద్వారా జరిగిందంటే ప్రియులారా, జీవం కలిగిన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు ద్వారా మాత్రమే జరిగింది. పూర్తి అధికారమును దేవుడు సంఘానికి ఇచ్చాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘము జయించాలి ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. జయించే సంఘము జయిస్తే ఆ సంఘము వెళ్ళి ఎక్కడ కూర్చుంటారంటే అధికారంలో కూర్చుంటది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సింహాసనం మీద కూర్చుంటది. అధికారంలో జయించిన వాళ్ళు అధికారంలో కూర్చుంటారు. గెలిచిన వాళ్ళే అధికారంలో కూర్చుంటారు. ఒకవేళ గెలవకపోతే ఓడిపోతే అధికారం ఉండదు వాళ్ళకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అధికారము, ఉన్నతమైన స్థితి, ప్రజల్ని పరిపాలించే స్థితి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, సింహాసనం అంటే ఒక స్థితి, ఒక స్థానం, అది ఒక అధికారము. దేవుడు ఈ రోజున ఆ అధికారాన్ని దేవుడు మనకి ఎప్పుడో ఇచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఇచ్చాడు మనకు అధికారం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదో ఆ తోడేళ్ళ మధ్యలోకి గొర్రె పిల్లను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నాను అని అంటున్నాడు ఆయన. మీరు వెళ్తున్నది ఎక్కడికి? తోడేళ్ల మధ్యలోకి. ఆయన చెప్పాడు, ముందుగానే చెప్పాడు. పౌలు కూడా చెప్తున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోయిన తరువాత తోడేళ్లు మీ మధ్యలోకి వస్తాయి. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ మాటలైతే పలికాడు అదే మాటలు పౌలు రిపీట్ చేశాడు సంఘానికి. ఎందుకని? సంఘం ఎలా ఉన్నది అప్పుడు? ఒక గొర్రె యొక్క స్వభావంతో ఉన్నది అక్కడ. అందుకనే మీరు తోడేళ్ల మధ్యలో ఉంటున్నారు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల మధ్యలో మీరు జీవిస్తున్నారు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అలాంటి స్థితిలో ప్రియులారా గమనించండి, దేవుడు ఈ యొక్క చివరి దినాల్లో ఒక బలమైనటువంటి విశ్వాసుగా క్రీస్తు బ్రహ్మము మరొక వ్యక్తిని లేపాడు. ఆయన క్రీస్తు థామస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ పెండ్లి కుమార్తెలో జ్యేష్ఠుడైన ప్రథమ ఫలమైన. ఆమేన్. హల్లెలూయా. పెండ్లి కుమార్తెలో జ్యేష్ఠుడు, ప్రథమ ఫలము, సమకూర్చబడిన గింజలలో ప్రథమ ఫలము. కనుక ఆయన జయిస్తున్నాడు. ఎలా? విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాము జయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి జయించాడు అబ్రహాము అని అంటే, తాను 25 సంవత్సరాలు నిందను అనుభవించాడు ఆయన, అవమానాలు అనుభవించాడు ఆయన. తాను నాకు దేవుడు ఒక బిడ్డను ఇవ్వబోతున్నాడని చెప్పినప్పుడల్లా కూడా ఆయనకి ఎదురైంది ఏంటో తెలుసా? అవమానాలే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవమానాన్ని ఎదుర్కొన్నాడు అబ్రహాము. నిందలు అనుభవించాడు అబ్రహాము. శోధన అనుభవించాడు అబ్రహాము. కరువు అనుభవించాడు అబ్రహాము. వాటన్నిటిని కూడా జయించాడు ఆయన. అందుకనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. దేవనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే క్రీస్తు థామస్ కూడా ప్రియులారా గమనించండి, ఆయన విశ్వాసముతో ప్రతి దానిని జయించుకుంటూ వచ్చాడు. ఆయన తన శరీరంలో ఉన్న వ్యాధులు, బాధను, దుఃఖమును, ఓ శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు, ప్రతి శరీర సంబంధమైన కోరికలు, ఆలోచనలు ఆయన జయించుకుంటూ వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
గనుకనే ప్రియులారా గమనించండి, ఇప్పుడు అధికారం అంతా కూడా ఎవరి చేతిలో ఉందంటే పెండ్లి కుమార్తె చేతిలోనే ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ఏలేది ప్రియులారా పెండ్లి కుమార్తె. ఆమె రాజులకు రాజు, ఆమె ప్రభువులకు ప్రభు. ఎందుకంటే సర్వాధికారము ఇయ్యబడింది పెండ్లి కుమార్తెకు. ఆమేన్, హల్లెలూయా. ఆ హక్కు పత్రములు, ఆ దస్తావేజులు పెండ్లి కుమార్తెకు చేతికి ఇవ్వబడినాయి. ఈ పరిశుద్ధ గ్రంథానికి వారసులు మీరే. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథానికి హక్కుదారులు మీరే. అసలైన వారసులు, అసలైన హక్కుదారులు ఇప్పుడు దేవుడు ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ భూమికి హక్కుదారులు, వారసులు మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశానికి, భూమికి ఈ దేవుడు ఈ సృష్టిలో ఏదైతే సృష్టించాడో ఈ సృష్టి అంతటికి అధికారులము, వారసులము మనమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అసలైన వారసులు మనం వచ్చేసాం ఇప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రపంచమంతా కూడా అల్లుకొలాలమవుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచం నాశనం కాబోతా ఉంది. ఈ తుచ్చమైనవి, ఈ యొక్క పాపము, ఈ లోకాన్ని ఏలుతున్నటువంటి ఈ పాపము ప్రియులారా, అవినీతి, ఇవన్నీ కూడా దేవుడు నాశనం చేయబోతా ఉన్నాడు. అవినీతిని, దుర్మార్గుల యొక్క కట్లను దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అవంతా కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఒక సింహాసనం, దావీదు తర్వాత ఎవరు లేడు అంటే సొలొమోను ఏలాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను యొక్క కాలములో ఆ యొక్క దేశమంతా కూడా ఎలా ఉందంటే ప్రశాంతతతో ఉన్నది. సొలొమోను అనగా అర్థం ఏంటంటే శాంతి అని అర్థం, సమాధానము అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అసలైన నిజమైన సొలొమోను ఎవరో కాదు, వధువే నిజమైన సొలొమోను, సాలమాన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజమైనటువంటి శాంతి, సమాధానముతో కూడిన పరిపాలన దేవుడు పెండ్లి కుమార్తె ద్వారా ఈ ప్రపంచానికి ఇవ్వబోతున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఉంటారు, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఎవ్వరు కూడా ప్రియులారా, ఎందుకంటే ప్రియులారా దేవుని యొక్క పరిపాలన ఏ విధంగా ఉండబోతుందో ఈ ప్రపంచం చూడబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవినీతి పరులు చూడబోతున్నారు, దుర్మార్గులు చూడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దుష్టుడు చూడబోతున్నాడు. ఈ 1000 ఏళ్ళు అపవాది పెద్ద సంఖ్యలతో బంధించబడుతుందని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సింహాసనము నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వానికి నా సింహాసనం ఇస్తాను. అంటే ఆ సింహాసనం ఆయన అంటే అర్థం ఏంటంటే అధికారము, ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన స్థాయి, అత్యున్నతమైన స్థితి. అది దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ స్థానంలో ఉండి దేవుడు పరిపాలన చేయబోతున్నాడు. రేపు మనము కూడా ఆ స్థానంలోకి వెళుతున్నాం. ఆల్రెడీ మనం ఆ స్థానంలోనే ఉన్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాకపోతే ఉపయోగించడం చేత రావట్లేదు మనకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థానంలో ఉన్నాం? ఆకాశాన్ని, భూమిని మనం స్వాధీనపరచుకునే స్థానంలోకి మనం ఉన్నాం ఈ రోజున. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని ఏలే స్థితిలో మనం ఉన్నాం. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఈ ప్రపంచము ఎప్పుడు నాశనం అయిపోద్దో పరిశుద్ధ గ్రంథము ముందే చెప్పేసింది. ఎవరో మనకు చెప్తే తెలుసుకునే స్థితిలో మనం లేము. ఒక సైంటిస్టు ఈ ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్తే మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకని? ఆమె కంటే ముందు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? వాళ్ళకంటే ముందు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పరిశుద్ధ గ్రంథం చెప్పేస్తుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2019లో 12లో అంతం, యుగాంతం అని చెప్పి వచ్చింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నిజంగా యుగములకు అంతమైంది అది. యుగం అంటే ఏంటి? దేవుడు యుగాంతం అని అంటే ఈ ప్రపంచం అంతం అనుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క లెక్కలో యుగం అంటే ఆయనకు ఒక అర్థం ఉంది. దేవుడు ఆ యుగాన్ని అంతం చేస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాసనం అంటే పిల్లరా గమనించండి, అధికారము. సింహాసనం అంటే ఒక ఉన్నతమైన స్థానము. సింహాసనం అంటే ఒక ఉన్నతమైన స్థితి, అత్యున్నతమైనటువంటి స్థితి. కనుక ఆ స్థితిలోనికి దేవుడు నిన్ను, నన్ను, సామాన్యులమైన మనలను ఆయన తీసుకుని వస్తా ఉన్నాడు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప స్థానంలోనికి, ఆ గొప్ప స్థితిలోనికి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలోనికి దేవుడు మనలను తీసుకుని వస్తా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడి దేవునికి సన్నిధిలో మనం రెండు చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇప్పటి వరకు కూడా నాయన సింహాసనం అంటే ఏమిటి అనేటువంటి నాయన వాక్యము ద్వారా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభువా. నిజంగా నాయన ఆ యొక్క సింహాసనం యొక్క స్థితిలోనికి నాయన ఓ ప్రభువా మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. ఆ గొప్ప వాగ్దానంలోనికి నాయన, ఆ గొప్ప నాయన అదుగునా తండ్రి, ఓ నాయన అదుగునా ఉన్నతమైన స్థాయిలోనికి, స్థితిలోనికి ప్రభువా మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తాం. ఈ మధ్యాహ్న సమయంలో ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించాం. ఈ మధ్యాహ్నపు దీవులు తెలింపడం ప్రభువా. ఓ ప్రభువా సహాయం దయచి విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా ఫలించినట్టు సహాయం దయచి అన్ని విషయాలు నీ కృపను దయచేసి సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభువు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువు స్తుతించు. క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లు కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.